మన అహాన్ని వాళ్ళ దగ్గర తగ్గించుకుంటాం. ఇక్కడ బుద్ధుడిని చూడండి, ఒక మహారాజు కొడుకైనటువంటి బుద్ధుడు ఈ సమాజంలో కనీసం తిండి కూడా లేనటువంటి సమాజం కోసం తన భిక్షుపాత్ర చేత పట్టుకొని జ్ఞానదానం చేయడానికి వచ్చిండు. అంతకంటే మహనీయుడు ఎవరు ఉంటారన్న? వాళ్ళ తండ్రి కనీసం ఆయన కాలు కందిపోకుండా పచ్చటి గడ్డి పైన పెంచిండు, కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా ఈ సమాజం కోసం భిక్షగాడై తిరిగిండు ఆయన. నా బాబాసాహెబ్ ఆదర్శంగా తీసుకున్నాడు ఆయనని. కానీ ఈ రోజున ఈ దేశంలో మెజారిటీ ప్రజలు దేవుణ్ణి నమ్ముతున్నారు. సో ఏ మతమైనా కావచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మతమైనా కావచ్చు, వారి వారి నమ్మకాలు, వారి వారి మనోభావాలు ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. 100%. ఎట్లా మీరు దేవుణ్ణి నమ్మని మీరు నేను చెప్పింది వినండి అంటే ఎందుకు వింటారు? నేను మంచి చెడు రెండు చెప్తా. వినమని చెప్తున్నారా, వినొద్దా? నమ్మాలంటున్నారా, నమ్మొద్దు అంటున్నారా? నేను రెండు చెప్తా. ఒకటే చెప్పిన, ఒక పాట రూపంలో చెప్పిన. బాపనోల్లా కోమటోల్లా పూజకేమో పువ్వులు. మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఎస్, కంపల్సరీ అదే రెవల్యూషన్ చెప్తా, నేను మీకు వివరిస్తుందాన్ని. బాపనోల్లా కోమటోల్లా పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, రేయ్ బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా. అంటే ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే వాడు కూడా పేదోళ్ళని అణిచివేసేవాడే కావచ్చు అని అడుగుతున్నా నేను. ఈ మాట నేను అడగలే, సంతు కబీర్ దాస్ గారు మాట్లాడినటువంటి మాట. ఏమని? బాపనులు కోమటోలు ఖాళీ రోడ్ల మీద దొరికినటువంటి 4 పువ్వుని తీసుకుపోయి పూజ చేస్తే వాళ్ళు సుభిక్షంగా బ్రతుకుతారు, వాళ్ళ తరతరాలు సుభిక్షంగా బ్రతుకుతాయి, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది, వాళ్ళు సౌఖ్యంగా బ్రతుకుతారు. పాపం ఈ బహుజన సమాజం పొద్దుందాకా కష్టపడి పనిచేసుకునే వాళ్ళు బాకీలు చేసి మరి భగవంతుడికి బహుమతులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ స్థితిగతి మారతలేదు అంటే ఒకవేళ దేవుడికి కూడా వివక్ష ఉందా అని అడుగుతాడు. ఈ మాట నేను, భగవంతుడు ఏం తినట్లేదు కదా, మనమే తింటున్నాం కదా. మరి ఈ విషయం తెలిసి మనం ఆయన దగ్గరకు పోవాల్సిన పనే ఉంది. ఎందుకలడు లేడను సందేహం వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెతికితే అందందే గలడు అన్నాడు కదా. మళ్ళీ ఆడికి పోయి పూజ చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను నేను. ఒక బండ లోపల అంత పెద్ద శక్తి ఉంటే కొండనే మొక్కుదాం 300 కలిసి. ఇంకా మీరు లొల్లంత ఎందుకు? సురా 33 కోట్ల దేవుడు అంటున్నారు మీరు. అంతే, ఇప్పుడు మీరు మొక్కొద్దు అని చెప్తున్నా, మీరు ఎట్లా జనాల్ని మారుస్తారు అంటున్నా. వాళ్ళ నమ్మకాలు అవి, వాళ్ళ పొద్దున్న లేస్తే దేవుడిని నమ్ముతూ వాళ్ళ జీవనం కొనసాగుతుంది, మెజారిటీ ప్రజల జీవితం. వాస్తవానికి అవాస్తవానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో వాస్తవమే గెలుస్తుందన్న. మీరు అన్నట్టుగా రెంజర్ల రాజేష్ ముందరనో మిగతా ఉద్యమకారుల ముందరనో ఉన్నటువంటి మెజారిటీ సమాజం అంతా కూడా బానిసత్వంలో ఉన్నది, దేవుని మొక్కుతారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. నాకంటే ముందే 1000 సంవత్సరాల ముందు బుద్ధుడు అంతకంటే భయంకరమైన సమాజాన్ని మార్చిండు తనకున్నటువంటి సత్యశోధన ద్వారా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నా, మార్పు సాధ్యమవుతుంది కాబట్టి 4 సంవత్సరాల క్రితం వినిపించని జేబీ నినాదం ఈరోజు భయంకరంగా వినిపిస్తుంది. ఏంటి అంబేద్కర్ ఇట్లాంటి ఏమనుకుంటున్నారు మీరు? అరే పెండం తీసుకెళ్లి గొబ్బెమ్మలు చేసుకొని మొక్కకండి రా పిచ్చోళ్ళరా, తీసుకుపోయి బయోగ్యాస్ చేసి ప్రపంచానికి అందిమంటున్నా అంతే. ఏం దీనిలో తప్పే ఉంది? నేను ఒక మతాన్ని విమర్శించిన లేదు కదా. పెండనే దాన్ని తీసుకొని పోయి మొక్కడం ఏంది? దాన్ని తీసుకెళ్ళి నువ్వు యాజ్ పర్ హ్యూమన్ యూ హ్యావ్ ద సైన్స్ నాలెడ్జ్, నువ్వు కొత్తగా డిస్కవర్ చేయి దాన్ని. నీ లోపల నాలెడ్జ్నే లేకుండా, స్థిమితమైనటువంటి జ్ఞానాన్ని లేకుండా తీసుకుపోయి నిన్ను బంధించేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇస్లాం ఉందండి, ఏమంది తిడతాం? వాళ్ళకి ఏం దేవుళ్ళు ఉంటాయి? అల్లా ఆడు ఏడు దొరుకుతాడు. చూడండి, నేను అరబ్ దేశంలో పనిచేసిన, వాడికి నీళ్లు కూడా దొరకకపోతే వాడు వజూ చేసుకోవాలి. వాడు ఏమంటాడంటే ఇస్లాంలో ఏమని రాసింది ఉంటుందంటే, जिधर तुमको वजू करने के लिए पानी भी जहाँ पे नहीं मिलता है तो उस मट्टी से तुम पोछ लो तुम्हारी माँ की जैसा है అంటాడు. ఎక్కడైతే కనీసం నువ్వు వజూ చేసుకోవడానికి నీళ్లు కూడా దొరకకపోతే అక్కడ ఉన్నటువంటి మట్టినే తీసుకొని పూసుకో, అది నీ తల్లి లాంటిది, నువ్వు ఎక్కడైనా ప్రేయర్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఇక్కడ కూడా చెప్పబడ్డాయి కదా, మీరు ఏదైనా పూజ చేసేటప్పుడు మీరేం బంగారము వెండి పెట్టాల్సిన అవసరం లేదు, మట్టి పాత్రలో చేయండి, ఆకులు అలములు ఉపయోగించి పూజలు చేయండి, ఏమీ లేకపోతే దేవుడికి దండం పెట్టుకోండి అని. ఇవన్నీ మరి దేవుడే నిరంకారుడు అని మాట్లాడతారు అంటారా? ఈ మాట నేను అనలేదుగా, అదే సమాజం అంటది కదా. దేవుడు నిరంకారుడు, ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు అని విన్నాం. కానీ దాని తర్వాత ఈ మాట ఎప్పుడు అంటారు? హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, హిరణ్యకశిపుడిని క్వశ్చన్ చేస్తారు, అరే ఇంట్లో ఉన్నాడా దేవుడు అంటే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఫస్ట్ ఒక స్తంభాన్ని కొడతారు, ఉండడు. సెకండ్ స్తంభాన్ని కొడతారు, ఉండడు. అప్పుడు అడుగుతాడు, ఏరా ఇందుకు సందేహం వలదని చెప్పాను, ఏమైందిరా అని చెప్పంటే, కలడను వాడు కలడో లేడో కలడన్న మాట ఏ కళ్ళ ఏమో, ఇది వినిపాడు ఎవడు. ఉన్నాడు అంటున్నా తండ్రి, నిజమే కానీ ఉన్నాడో లేడో నాకు కూడా డౌట్ వేస్తుంది అని అంటాడు.
ఏంటది మళ్ళీ ఒకసారి పాడండి. ఇందు గలడందు లేడందు సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికిన అందందేగలడు. 2 స్తంభాలు కొట్టిన తర్వాత కనిపించాడు. ఏమారా కనిపిస్తలేడు అంటే కలడు కలడను వాడు కలడో లేడో కలడన్న మాట ఏ కళ్ళ ఏమో. ఉన్నాడన్న 2 కొట్టిన తర్వాత ఏర్పడుతుంది లేడు, నాకు కూడా డౌట్ వస్తుందని చెప్పి. అంటే దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎప్పుడూ నమ్మకాలను విమర్శించాను. ఇప్పుడు గణపతి దగ్గర అన్నదానం చేస్తారన్న చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సరే వాడు ఏ పూజ కోసం పెట్టిండో ఏం చేసిండో కానీ ఆ సందర్భంలో 4 పేదలకు అన్నం దొరుకుతుంది, నేను కూడా పోయి తినొచ్చు అక్కడ. నా దృక్కోణం ఏంది అంటే ఆ అన్నాన్ని వండించినోడు ఒక రైతు, నేను ఆయనకు రెస్పెక్ట్ చేస్తాను. అది ఎక్కడ దానం చేయబడుతుంది అనేది మాత్రమే నాకు కావాలా తప్ప నేను దాన్ని విమర్శిస్తా, వాళ్ళు చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని కూడా నేను సమర్థిస్తాను. నేను విగ్రహారాధనను తిడుతూనే ఇప్పుడు ఈ మధ్య క్రిస్టియన్లు అందరూ చాలామంది వచ్చిండ్రు. ఆమె అప్పటి వరకు ఆమె గర్భవతి కాదు, వీడు చేతులతోనే గర్భవతిని చేస్తా అంటే వాడిని కూడా విమర్శిస్తా. ముస్లింలలో దర్గాల పేరు మీద మోసం చేస్తున్నటువంటి ముస్లింలను కూడా విమర్శిస్తా. నేను ఎప్పుడు కూడా నేనే కాదు ఏ అంబేద్కర్ అయినా సరే ధర్మం పేరు మీద ప్రజల యొక్క స్వేచ్ఛని హరిస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద దాడే జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి పోరాటం కూడా అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీలాగా ఒక ఆయన క్వశ్చన్ అడుగుతాడు, ఈ భారతదేశం యొక్క పూర్తి చరిత్ర ఒక 2 మాటలలో చెప్పండి అంటే బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన యుద్ధమే భారతదేశం యొక్క చరిత్ర అన్నాడు. ఈ మాట నేనలేదు. బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగినటువంటి భీకరమైన పోరాటమే భారతదేశ చరిత్ర. మీరు రేంజర్ల రాజేష్ బుద్ధిస్ట్. బుద్ధిస్టు అంటే మళ్ళీ నేను గుండి గీసుకొని ఇది కాదు. బౌద్ధం అంటేనే జ్ఞానం. ఆయన నేర్చుకున్న దాన్ని సమాజం వైపు తీసుకుపోయే ట్రావెల్లోనే బుద్ధుడు చనిపోయాడు. బాబాసాహెబ్ జీవితం కూడా అట్లనే ముగిసిపోయింది. మాది కూడా అట్లనే ముగిసిపోవాలని కోరిక. ఒక జాగాలో స్థిమితంగా ఇప్పుడు పాపం వాళ్ళు బౌద్ధ భిక్షులు అంటే నిజంగా మన దేశంలో బౌద్ధం అంటే ఈ మధ్య చాలా ప్లేస్లలో మనకు కనబడుతుంటాయి. బుద్ధుడి ఒక స్టాచ్యూ పెడతారు. అంటే బుద్ధుడి యొక్క స్టాచ్యూ అంటే శాంతికి చిహ్నంగా మారిపోయింది. ఆయన కాదు బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బుద్ధుని విమర్శిస్తాడు. సమాజం యొక్క హితం కోసము ఒక యువరాజు అయినటువంటి వ్యక్తి తన సర్వభోగాల్ని కూడా చిటికన వేలుతో సమానంగా వదిలేసి ఈ సమాజం కోసం భిక్షాన్ని స్వీకరించి ఏ సమాజం అయితే నాకు భిక్షాన్ని దానంగా ఇస్తుందో ఆ సమాజానికి నేను జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి తిరిగినటువంటి మహనీయుని తీసుకుపోయి ఒక చెట్టు కింద పద్మాసనంలో కూర్చుండ పెడతారా? ఈ బుద్ధుడు నా బుద్ధుడు కాదు, రెవల్యూషన్ బుద్ధుడు నా బుద్ధుడు అన్నాడు. మీరు చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆయన చేతితో ఒక బొమ్మ దించుతాడు. బాబాసాహెబ్ స్వయంగా ఆయన చేతితోనే చెక్కిండు. ఆ బుద్ధుడు కళ్ళు మూసుకోడు, ఆ బుద్ధుడు ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాడు. అది జ్ఞానాన్ని బంధించడం. పద్మాసనంలో ఉన్న బుద్ధుడు కానే కాదు. అరే ఆయన కింద ఒక పెద్ద కమలం, మనిషి కూర్చున్నంత పెద్ద కమలం పువ్వు ఉంటుందా? ఎవడన్నా గీ మాత్రం కూడా ఆలోచించాడు. బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా భిక్షు పాత్ర చేత పట్టుకొని బుద్ధుడు ఒక గొప్ప విప్లవకారుడు. సనాతన ధర్మం పైన, అణచివేత పైన వేలాది సంవత్సరాల నుంచి వేలాది సంఘాలుగా చీల్చివేయబడ్డటువంటి ఈ సమాజాన్ని మొత్తం కూడా బహుజన సమాజం అనేటువంటి ఒక తాటికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి ఆ వర్ణ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవకారుడు బుద్ధుడు. బుద్ధుడు మనకు బుద్ధుడు ఆదర్శం కావాలా? ఈ పద్మాసనం వేసుకొని లేకపోతే ఇట్లా చేతి పెట్టుకొని. సరే, మీ కొన్ని పాటల విషయానికి కదా, ఏమేమి పాటలు రాశారు? అంటే మీరు వేరే రాసిన వాళ్ళు ఏమైనా పాడినాయి మీకు నచ్చిన అద్భుతమైన ఒక పాట, ప్రజలకి జ్ఞానమో చైతన్యమో లేకపోతే అవగాహనో? మచ్చదేవేందర్ గారి మధ్య రాసినటువంటి చాలా అద్భుతమైనటువంటి పాటలు ఆయన చూడండి. అంటే మీరే యాజ్ ఎ రిపోర్టర్గా వినండి. ఆయన ఎంత సింపుల్గా చెప్పినట్టే, సీతాదేవిని వాళ్ళ తండ్రి జనకుడు స్వయంవరం ప్రకటిస్తాడు. అంటే అక్కడ ఒక 100 మంది వచ్చి ఆ శివధనస్సును లేవట్టిన శౌర్యవంతుడిని మాత్రమే ఆమె పెళ్లి చేసుకోవాలి. అంటే అక్కడ ఒక స్త్రీకి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మీరు కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉన్నారు, ఆమె మిమ్మల్ని ఇష్టపడ్డది ఆ 100 మందిలో. వచ్చినప్పటి నుంచి ఆమె మిమ్మల్ని చూస్తుంది, అబ్బా నేను రఘుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకున్నది. కానీ మీకంటే ఎక్కువ బలంగా ఉన్నా కాబట్టి ఆ శివధనస్సును నేను లేవట్టినా. ఆయన ఏమని రాసిందంటే, శివధనస్సు చేతబట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను. శివధనస్సు అనేది సీతమ్మ ఆడుకునేటువంటి ఒక చిన్న పావు. అదేదో భయంకరమైన అది కాదు. చూడండి, ఇది రామాయణం చదవకపోతే తెలియదు. ఆయన రచయిత ఏమని రాస్తుందంటే, శివధనస్సు చేతబట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరంలోన గెలుచుకొని ప్రియసతిగా చేసుకోండి అని ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ప్రయత్నించెను రావణసురుడు. అపజయముతో వెనుదిరిగి అలసిపోయి వెళ్ళ కదా
ఆ ధనసునే లేపని అసురుడు ఈ సీతనెలా లేపుకెళ్ళేను. క్లారిటీ ఉంది కదా. సీతమ్మ ఆడుకునే ఒక పావుని స్వయంవరం ప్రకటించి జనకుడు చెప్తేనే వచ్చినటువంటి రావణాసురుడు లేవట్టలేక శాతగాక అలసిపోయిందని చెప్పి మాట్లాడుతున్న ఓ నా సమాజమా, సీత ఆడుకునే ఒక పావునే లేవట్టలేని రావణాసురుడు మళ్ళీ సీతనే ఎత్తుకొని పోయినని మీరే అంటున్నారు కదా. దీంట్లో వాస్తవం ఏంది అవాస్తవం ఏందని అడుగుతున్నారు రచయిత. ఈ మాట మాట్లాడడంలో మేము ఒక్కళ్ళము ఇద్దరము కాదు. రావణాసురుడిని హీరోని చేశారా విలన్ని చేశారా? ఇప్పుడు అంటే వాళ్ళు రాసిన రామాయణం ప్రకారమే ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు రావణాసురుడికి సీత ఆడుకునేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే ఏదైతుందో అది లేవకుండానే పారిపోయిండు అని మాట రాసింది వాళ్ళే. అరే వీడు ఏకంగా సీతని భూమిలో చేతి పెట్టి లేవు. అరే సీత ఆడుకునే ఒక చిన్న పావుని లేవట్ట శాతగానుడు సీతను ఎట్లా లేపుకపోయినా అడుగుతుండ్రు రచయిత. అదే రచయిత ఇంకో మాట అంట, ఈ విషయంలో మేము కాదు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాలకడలిలోన శయనించిన స్వామి గొల్లలింటా పాలు దొయ్యనేలా అన్నారు. వేమన్న గారు ఉన్నారు కదా, వేమన్న గారు అనగా మనకు గుర్తుకొచ్చే పదాలేంది? అది మన మేడిపండు చూడు మేలమై ఉండురా పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఆయన భయంకరమైన విప్లవ రచయిత. కసపు నెరిగి తినటి పసరంబు దినువాని మాలమాదిగయనరు మహిని జనులు ఏయ్ పందికోలను తిన్న ప్రజ్ఞులు ఎట్లా అందురో విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. గడ్డి ఏరుకొని తినేటి ఆవుని గోదని బర్రని తిన్నోనేమో మాలమాదిగోలు అంటున్నారు కదరా. మరి పందికోలను తిన్నోళ్ళు ప్రజ్ఞులు ఎట్లయినో అని అడుగుతున్నాడు. నేను అనలే. పిండంబులను చేసి పితరులా తలపోసి కాకులకు పెట్టేటి గాడిదలారా పీరినే కాకి పితరుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. రంగురాలను తెచ్చి రమ్యమవు గుడిగట్టి రాతి ప్రతిమల చేసి ఖ్యాతిగాను రాయిని దేవుడని మొక్కితే దీవించ పలుకున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. నేను మాట్లాడలేదే మాటలు. అదే రచయిత ఏమని రాస్తాడు అంటే, గోకులంలో గోపాల బాలుడు గొల్ల బామలను అల్లరి చేస్తూ చల్లకుండలకు చిల్లులు పొడిచి సరసమాడు తేలేదా తప్పు, ఆడబిడ్డల చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ రావణుడిని రాక్షసుని చేసిరి. ఆడోళ్ళ బట్టలు మొత్తం దాసపెట్టేసి మీరు కొంచెం కొంచెం కనబడితే కాదు పూర్తిగా నగ్నంగా కనబడితేనే మీకు బట్టలు ఇస్తా అన్నోడేమో దేవుడైండు. నీ రాముడు వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి నేను విడిచిపెట్టా అన్నోడు మాత్రం రాక్షసుడు అయిండు. ఆమెను ముట్టను కూడా ముట్టలేడు. ఆ శాస్త్రాన్ని రాసింది మీరే అయ్యా, ఈ శాస్త్రాన్ని రాసింది మీరే. వాస్తవం. కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను రావణాసురుణ్ణి ఈ మహిషాసురుణ్ణి హీరోని చేస్తున్నారు. అంటే వాళ్ళు హీరోలు, వాళ్ళు మా దేవుళ్ళు, వాళ్ళని కాల్చకూడదు. ఐ థింక్ దివాళీ రోజు కానీ దసరా రోజు కానీ ఈ దహనం ఏదైతే చేస్తారో మాకు సంబంధించిన దేవుడు మా మనిషి అని అంటున్నారు. ఇది మీరు నమ్ముతున్నారా? లేదు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లారిటీగా చెప్తారు, ఆల్ ఎథిక్స్ ఆర్ మిత్ అని. ఈ పురాణాలన్నీ కూడా పుక్కిటి పురాణాలు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు. బట్ కాకపోతే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ది రిడిల్ ఆఫ్ రామాయణ కృష్ణ అనేటువంటి పుస్తకంలో కావచ్చు, ది రిడిల్ ఆఫ్ హిందూయిజం అనేటువంటి పుస్తకంలో కావచ్చు ఏమని రాస్తారంటే, వీళ్ళు రాసుకున్నటువంటి శాస్త్ర పురాణాలకి వాళ్ళు రాసుకున్న దాంట్లో నుంచే కౌంటర్లు రీకౌంటర్లు రాసి పెట్టిండు. 63 పేజీల పుస్తకం ఉంటుంది ది రిడిల్ ఆఫ్ రామాయణ కృష్ణ అనేటువంటి పుస్తకం. కానీ ఈ అంటే ఎథిక్స్ ప్రకారం ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే, అశోకుని యొక్క మునిమనుమడు అయినటువంటి బృహదత్తుని పుష్యమిత్ర శృంగుడు అనేటువంటి ఒక బాపనోడు సైన్యాధికారి చిరఛేదనం చేసిన తర్వాత ఇవన్నీ రాయబడ్డాయి అనేటువంటిది మనకి హిస్టరీలో దొరుకుతుంది. కానీ రాసేటప్పుడు రావణాసురుడికి మీసాలు ఉంటాయి, రామునికి మీసాలు ఉంటాయి. రావణాసురుడు మాంసభక్షకుడు, రాముడు శాకాహారి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు మీసాలు లేని వాళ్ళందరూ కూడా రాముడు భక్తులు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మీసాలు గడ్డాలు ఉన్నటువంటి నల్ల ముఖం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులట. చూడండి హిస్టరీ వాడు మేక్ చేసేటప్పుడే ఎంత అద్భుతంగా రాసిండు. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ మీసాలు లేకుండా ఉంటామా? చాలా రేర్ అండ్ కష్టం. నార్త్ ఇండియన్ వాళ్ళు మీసాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. మీరు కృష్ణుని చూసినా మీసాలు ఉన్నాయి, రాముని చూసినా మీసాలు ఉన్నాయి. ఇక్కడ రావణాసురుడికి మీసాలు ఉంటాయి, మహిషాసురుడికి మీసాలు ఉంటాయి. వాడు తయారు చేసినటువంటి ఒక డూప్లికేట్ క్రియేషన్లో కూడా మన జీవన విధానానికి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను పరిచయం చేసిండు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానానికి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను పరిచయం చేసిండు. కాబట్టి అబద్ధంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా అని చెప్పేసి నిజాలను వెతికిండు. అంటే రావణాసురుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. లంకిని ఉన్నది అంటే ఒక శ్రీలంక అనేటువంటి రాజ్యానికి ఒక స్త్రీ కోట కాపలుగా ఉన్నదంటే అక్కడ మాతృసామ్య వ్యవస్థ ఉన్నది. హిస్టరీలో చూసుకున్నట్టయితే ఆర్యులు రాకుండా ముందు ఈ దేశంలో మాతృసామ్య వ్యవస్థ ఉండే. తల్లి మాత్రమే లీడింగ్ పర్సనాలిటీ ఫ్రమ్ ద హోమ్. అవును. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పితృసామ్య వ్యవస్థ అయింది. ఇప్పుడు ఆయనేమో తండ్రి కోసం వనవాసం పోయిండు, ఈయననేమో తల్లి కోసం ఆత్మలింగం తీసుకురావాలనుకోండు.
చూడు రెండు క్యారెక్టర్లలో కూడా పర్ఫెక్ట్గా వాడు రాసిండు. ఈయన మాతృసామ్య వ్యవస్థకు నిదర్శనం, ఈయన పితృసామ్య వ్యవస్థకు నిదర్శనం, ఈయనకు మీసాలు ఉంటాయి, ఈయనకు మీసాలు ఉంటాయి, ఈయన గాడ పుట్టిండు, ఈయన ఈడ పుట్టిండు. ఈ చరిత్ర అంతా కూడా దగ్గరగా పెట్టి రాసిండ్రు. అంటే మన సమాజం లోతులోకి వెళ్ళి చదవదు. ఇప్పుడు 23 పేజీల పుస్తకం చదివితే ఇప్పుడు నేను ఈ మాట నేను మాట్లాడినంటే నా మీద కేసు పెట్టి జైలు వేస్తారు. బాబాసాహెబ్ రెఫరెన్స్తో సహా రాసిండు. ఇప్పుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? ఆయన ఏ వాక్యాలు చేసినా కూడా నాకు తెలియదు. ఏదో అన్నారు కదా, రాముడు మాంసం దేనికోసం వెళ్ళింది, సీత కోసం తెచ్చారు. అదే గరకపాటి గారు ఎవరు అన్నారు అదే మాట. రాముడు ఈయన ఏది ఈయన రాసిన వాల్మీకి రామాయణంలోనే రాముడు మాంసాహారి అని చెప్పి ఆయన అన్నాడు గరకపాటి గారు. కృష్ణుడు కూడా మాంసాహారి అన్నాడు. ఆయన దళితుడు కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు, ఈయన బాపునుడు కాబట్టి ఏం చేయలేదు కదా. తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ గురించి ఏమైనా చేస్తున్నారా? కేవలం ఓన్లీ ఈ మనుధర్మ శాస్త్రం వీటి అంబేద్కరిజం వీటి గురించి మాట్లాడుతూ కూడా చూడండి. ఏ పురుషమని రాసినటువంటి కేసీఆర్ గారి మీద రాసిన పాటను కూడా ఫస్ట్ నేనే పాడండి ఒకసారి. భూమి లేని దళితుల చూసి మనిషికి 3 ఎకరాలను ఇస్తానంటివి, ఊర్లకు అధికారుల దోల్తివి, భూ సర్వేలు చెయ్యమని ఆర్డరేస్తివి, అంగు ఆర్భాటముతో అరచేతుల వైకుంఠం 100కి 1కి ఇచ్చి చేతులు దులిపావు దొరా, ఆశపడ్డ దళిత జనముకు ఓసారు మీరు మోసమెంతో చేసినారుగా దొరగారు మీరు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయేటట్లు చూడు. సమైక్యాంధ్ర భజన చేసిన తుమ్మల తలసానులెట్ల మంత్రులయ్యిరి, అయ్యో జగను జెండ మోసి తిరిగిన కొండా సూరేక గుండగిరి తెలువదా, నిజమైన ఉద్యమకారుల మధ్యన వదిలేసి నీతి తప్పిన దొంగల వెంట పెట్టుకుంటున్నావు, మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు. ఎప్పుడు ఎప్పుడు అంటే మనుధర్మశాస్త్రం కేసీఆర్ గారి రూపంలో కూడా ఉంటుంది, మీ రూపంలో ఉంటుంది, నా రూపంలో ఉంటుంది. ఎవడైతే మనువును అంటే ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రతి ఒక్కడు కూడా మనువే. సమానత్వాన్ని కోరుకున్నవాడు మాత్రమే బుద్ధిస్తు. ఇవాళ కేసీఆర్ సమానత్వం కోసం పనిచేస్తున్నాడు అనిపించట్లేదా మీకు? ఏడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వీణవంకలో ఒక దళిత అమ్మాయి పైన రేపు జరిగింది. అవును, అంతెందుకండి అంత పక్కన పెట్టండి. ఆయన సమానత్వం కోసం పనిచేయడం లేదు అని చెప్పడానికి ఒక్క రోహిత్ వేముల నిదర్శనం కాదు. కనీసం దాని మీద ఒక మాట. అరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఒక మెరిట్ స్టూడెంట్ తన జీవితంలో రిజర్వేషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించుకోకుండా స్వయంగా కష్టపడి చదువుకొని హీరో అయినటువంటి ఒక వ్యక్తి కేవలం కుల అవమానం చేత ఉరిపెట్టుకుని చచ్చిపోతే ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదు? 100% ఎవరన్నా కావచ్చు. ఈ బహుజన సమాజం యొక్క అభ్యున్నతి కోసం పనిచేయని వాళ్ళని ప్రతి ఒక్కరిని విమర్శిస్తాం. ఎలా ఉంది వాళ్ళు తెలంగాణ ఒక పాట రూపంలో అని చెప్తారా? నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె వగిలిపోతా ఉందో, ఏపుడు సోమన్న గారు రాసిన పాట. కంట నీరు ఏరై పారుతుందో, దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో, ఒరే ఏలేటి పాలకులారా మీరు ఎందుకు స్పందిస్తలేరో, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరు ఎందుకు మాట్లాడతలేరు, యములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినారా, రైతు బాధలను చూడద్దన్నారా, రాచకొండల గట్టే ఫిలిం సిటీతోని రైతు బతుకులు మారుతాయా, రైతు ఆత్మహత్యలు తగ్గుతాయా, పరాయి పాలన సంఖ్యల్లో దంచుమని గొంతెత్తి నినదించినోళ్ళే నేడు మన బిడ్డలు నేల రాలిపోతుంటే నోరు తెరవకున్నారెందుకో. ఎప్పుడు ఎవరు తప్పు చేసిన ఒక రైటర్గా ఒక గాయకుడిగా మా వంతు బాధ్యత మేము ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం ప్రజల వైపు ఎప్పుడూ ఉండి పోరాడతాం. సో చివరగా ప్రజల్ని చైతన్యం పరిచే ఏదైనా పాటతో ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. ఇంకా కంపల్సరీ అంటే ఎలా పబ్లిక్ ఆలోచించాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి? మీరు పాట అన్నారు కానీ ఒక 4 మాటలు చెప్తారన్న. దయచేసి చూడండి, భారత రాజ్యాంగం ఈ భారతీయులందరికీ హక్కులను ఇచ్చింది. మీరు మీ హక్కుల కోసం నిజంగానే అంబేద్కర్ గారు మా కోసం ఆలోచించిండ్రు అనేటువంటి విషయం మీకు తెలవాలంటే భారత రాజ్యాంగాన్ని చదవండి. రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కుల కోసం వెతకండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి. మీ హక్కులు మీకు విముక్తినిచ్చే దిశగా మీరు ప్రయాణం కొనసాగించినప్పుడు మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం, మీ ముందర ఉంటాం, మీ పక్కన ఉంటాం. దయచేసి ఈ కార్యక్రమం ద్వారా నేను వ్యూయర్స్కి ఒక మాట చెప్తా ఉన్నా,
అంబేద్కర్ గారిని చదవకుండా, అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని తెలుసుకోకుండా అంబేద్కర్ గారిని విమర్శిస్తే మాత్రం బాగోదు. అది ఎవడైనా సరే. మీరు అనుకోవచ్చు, బుద్ధుని యొక్క మాటలు చెప్తున్నారు కదా, బౌద్ధ సన్యాసుల్లాగా సైలెంట్గా ఉంటారేమో, సప్పుడు చేయకుండా ఉంటారేమో. తిరుగుబాటు ఎప్పుడు కూడా అణచివేత నుంచి మొదలవుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని, ఇట్లాగే అశోకుని ఒక రాజు అడుగుతాడు, అశోకుడు అంటే రక్త పిపాసి, అద్భుతమైనటువంటి యుద్ధ పిపాసి చక్రవర్తి, ఆయన బౌద్ధిజం తీసుకున్నాడట. ఇక అశోకుడు పని అయిపోయింది. బుద్ధిస్టులందరూ కూడా ఎదుటి వాళ్ళని ఏమనరు, గుండు గీసుకొని సన్యాసుల ఇంట్లో కూర్చుంటారు అని అంటే అశోకుడు ఒక సమాధానం చెప్తాడు. బుద్ధుడు బౌద్ధం ఏమని చెప్తుంది అంటే, ఎప్పటి వరకు అయితే శత్రువు నీ జోలికి రాడో అప్పటి వరకు నువ్వు సైలెన్స్గానే ఉండు, అప్పటి వరకు నువ్వు సైలెన్స్గానే ఉండు. కానీ శత్రువు నిన్ను, నీ స్వేచ్ఛని, నీ హక్కులకు హక్కులకి భంగం కలిగించినప్పుడు ఖచ్చితంగా తిరగబడాలి. బౌద్ధం అంటేనే తిరుగుబాటు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని, ఈ దేశంలో పుట్టిండు బుద్ధుడు. చాలామందికి అర్థం కావట్లేదు. బుద్ధుడు అంటే మతం కాదు, మానవత్వం. ఆ బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో భారతదేశం నడిచినప్పుడు మాత్రం ప్రపంచం ముందర తలెత్తుకొని నిలబడుతుంది. ఈరోజు మట్టి నుంచి కుండను తయారు చేసినటువంటి కుమ్మరి చరిత్ర మనకు తెలియదు. నూలు పోగు చేసి వస్త్రం తయారు చేసినటువంటి మన భారతీయుడు, మన గురించి మనకు తెలియదు. మనందరికీ, మనతో పాటు ప్రపంచానికి బువ్వ పెట్టే వ్యవసాయదారుడు అనేటువంటి రైతు గురించే ఈ భారతదేశం ఇంకా తెలుసుకోలేకపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో, ఆలోచన విధానంలో నడవాలంటే భారత రాజ్యాంగం తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రేంజర్ల రాజేష్తో ఇవాల్టి ఎన్కౌంటర్.